దేవునికి స్తోత్రం. చాలామంది అన్యులు ప్రభువుని తెలుసుకుంటున్నారు. మన సంఘం ద్వారా దేవుని వాక్యం ఇలాగూ విడుదలవుతున్నందుకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తాం. లెట్ us గ్లోరిఫై గాడ్. దేవుడు కృప చూపుతున్నాడు, ఈ కార్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు నామము సృష్టికర్త. పలకండి అన్నమాట. సృష్టికర్త అంటే క్రియేటర్. సృష్టికర్త అనే ఈ నామము పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు. యెషయా 43:15 యెహోవానగు నేను మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తను, నేనే మీకు రాజును. తర్వాత మీరు ఇంకా కీర్తనలు 139:13-14 దావీదు భక్తుడు ఈ విధంగా అంటాడు, నా అంతరంద్రియములను నీవే కలుగజేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నా. మీరు ఎప్పుడైనా ఆలోచించినారా? మీ శరీరంలో ఉన్న మరి అవయవాల గురించి చక్కగా చూస్తున్నారు, చక్కగా వింటున్నారు, చక్కగా రుచి చూస్తున్నారు, నడుస్తున్నారు, చేతులతో పని చేస్తున్నారు, గుండె మరి కొట్టుకుంటూ ఉంది, ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎంత వింతగా దేవుడు మనల్ని సృష్టించినాడు. ఒకసారి నిన్ను దేవుడు ఏ విధంగా సృష్టించాడని నీవు ఆలోచనలోకి తీసుకొని వస్తే అసలు నీ దేని గురించి కూడా నీకు ఇంకా చింత ఉండకూడదు. ఎందుకంటే నేను ఎంత వింతగా సృష్టించిన సృష్టికర్త ఉన్నప్పుడు దేని కొరకు నీవు మరి చింతించే అవసరం ఉన్నది. కాబట్టి దావీదు భక్తుడు అంటున్నాడు, నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. దేవా ఎంత వింతగా నన్ను సృష్టించినావు. మీరు గమనించినారా? సృష్టిలో దేన్ని కూడా తన రూపంలో సృష్టించుకోలేదు, కేవలము మానవులనే తన పోలికగా చప్పట్లు కొట్టి దేవుని. చెట్లు ఆయన పోలికగా ఉంది, గుట్టలు ఆయన పోలికగా ఉంది, మెట్టలు ఆయన పోలికలు లేవు, ఏ జంతువు ఆయన పోలికలు లేదు, ఏ పక్షవాదులు ఆయన పోలికలో లేదు. కేవలం ఆయన నరుని సృజించి ఆయన ఊపిరిని నరుని నాసికారంధ్రంలోకి ఊదినాడు. అంటే దేవుని ఊపిరి గలవారం మనం, దేవుని పోలికగా ఉండేవారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆమె ఫోన్లో మరి ఒక సహోదరి అంటే, అమ్మా నిన్ను చూస్తే నాకు దేవునిలాగానే అనిపించింది అంటే నేనన్నాను, నేను మాత్రం కాదు, నువ్వు కూడా దేవునిలాగానే ఉన్నావు. మనం అందరం ఎవరిలాగా ఉన్నాము? దేవుని పోలికగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సృష్టికర్త అని నువ్వు మర్చిపోకూడదు. శూన్యంలో ఆయన ఆకారము చేయగలడు. ఏమి లేని స్థితి నుండి ఆయన సమస్తం కలగజేయవాడు. ఆయన నోటి మాట చేత సర్వ ప్రపంచము మరి స్థిరపరచబడిందని వాక్యంలో చూస్తున్నాం. సర్వ ప్రపంచములు ఆయన నోటి మాట చేత సృజింపబడిందని హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుచున్నాం. అంటే ఆయన నోటి మాట చేత ప్రపంచములే సృష్టింపబడేది. నువ్వు ఈ నామం ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ మరి గర్భము తెరవబడలేదంటే, పిల్లలు లేకుంటే కూడా ప్రార్థన చేసినప్పుడు సృష్టికర్తవు దేవా, నా గర్భంలో ఒక పిండాన్ని నీవు సృష్టించమని ప్రార్థించాలి. ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. అలాగే ఎన్నో అద్భుతాలు నేను ఈ సంఘంలో చూసినాను. 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి, ఒక కపుల్ భార్యాభర్తలు అన్యులే ప్రభు మార్గంలోకి వచ్చినారు. వారికి సంతానం లేదు. నాకు వాళ్ళు ఎవరో తెలియదు. నేను నాంపల్లి మెథడిస్ట్ చర్చ్లో వాక్యం అందించి వచ్చేస్తున్నప్పుడు నన్ను ఎదుర్కొని, అమ్మా మాకు పిల్లలు లేరమ్మా ప్రార్థన చేయమన్నారు. అక్కడే ప్రార్థన చేసినాను. తర్వాత వాళ్ళు ఈ సంఘము ఈ మందిరం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చినారు. ఇక్కడ కూడా నూనె పెట్టి ప్రార్థన చేసినాను. దేవుని స్తోత్రం. 10 సంవత్సరాలు పిల్లలు లేకున్నారు, కానీ ఆ సంవత్సరంలో వారికి ఒక చక్కని కుమారుడు జన్మించినాడు. దేవుని స్తోత్రం. వారు ఎంతగా యేసు మహిమను అనుభవించినారంటే వారు సంపూర్ణంగా మారు మనసులోకి వచ్చి మరి బాప్తిసం కూడా తీసుకున్నారు. మంచి స్థిరమైన విశ్వాసులైనారు. 3 సంవత్సరాలైన తర్వాత మరి ఒక కుమారుడు కూడా జన్మించాడు. ఇప్పుడు 2 కుమారులు. దేవుని స్తోత్రం. కనుక సృష్టికర్త అనే నామము నువ్వు ధ్యానించేటప్పుడు నీ శరీరాన్ని కూడా ఆయన బాగు చేయగలడనే విశ్వాసం కావాలి. హీ కెన్ రిపేర్ యువర్ బాడీ, హీ కెన్ చేంజ్ ఎనీ ఆర్గన్. ప్రార్థన చేసేటప్పుడు అంటారు కదా, కిడ్నీ ప్రాబ్లం ఉంటే దేవా
ఈ పాత కిడ్నీ తీసేసి ఒక క్రొత్త కిడ్నీని అమర్చు. దేవుడు చేయలేడా? తప్పకుండా చేస్తాడండి, దేవుని స్తోత్రం. కానీ దేవుని సన్నిధికి రావాలి. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మనము మోకరించుదాము రండి అని ఒక మాట ఉందా చూద్దాం. కీర్తనలు సృష్టికర్త అనే నామము ధ్యానిస్తున్నాం. 95వ కీర్తన 6వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడదాము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము రండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థనకు వంగగానే నీకు గుర్తు రావాలి, నేను ఎవరి సన్నిధిలో మోకరిస్తున్నాను? నన్ను సృజించిన దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావు. దేవుడు మనల్ని సృష్టించినాడు. వీ హ్యావ్ టు టర్న్ టు ద లార్డ్. ఒకసారి ఫ్రిడ్జ్ పాడైతే ఎంత బాధ, అన్ని సామాన్లు రాత్రి అన్నీ తీసి పెట్టాలి. మరి పెద్ద హెడేక్ అయిపోయింది నాకు. తప్పకుండా దీనికి ఏదో మరి రిపేర్ కావాలని నేను పోతూ మరి ఒక షాప్కి వెళ్ళాను. అది వీడియోకాన్. అది వీడియోకాన్ షాప్కి వెళ్ళి, మా గాడ్రేజ్ ఫ్రిడ్జ్ పాడైందండి, రిపేర్ కావాలంటే, అమ్మ గాడ్రేజ్ ఫ్రిడ్జ్ పాడైతే మీరు గాడ్రేజ్ కంపెనీకే పోవాలి. హల్లెలూయా. అప్పుడు దొరికింది నాకు చిట్కా. దేవా, నాకు కూడా ఏదైనా సమస్య వస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి? నా సృష్టికర్త దగ్గరికి నేను వెళ్ళాలి. అంటే అక్కడిక్కడ తిరుగుతాం మనం సహాయం కొరకు, ఎవరెవరినో అడుగుతూ ఉంటాం. కానీ నేను సృజించిన యెహోవా సన్నిధిలో నీవు మోకరించి నీ సమస్యలు ఆయనకు తెలియజేయాలి. నీ భారము యెహోవా మీద మోపాలి. కనుక ఈ నామంతో నీవు ప్రార్థన చేసినప్పుడు ఏదైనా రోగం కానీ, శాపం కానీ, పాపం కానీ, ఏ బాధ కానీ, మనసు వేదన కానీ, ఏదైనా కానీ నువ్వు చేతులెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నీకు విడుదల కలుగుతుందని ఈ నామము మనకు మరి బోధిస్తుంది. భర్తలు కోల్పోయిన వారికి పరిశుద్ధ గ్రంథము యెషయా 54:5వ వచనంలో ఉంది, నీకు భర్త మరణించినాడా? విధవరాలని నీ లోకం నిన్ను పిలుస్తుంది కదా, కానీ విధవరాలు కావు. ఎందుకంటే వాక్యంలో ఉంది, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా. ఎవరైనా విధవరాలని మిమ్మల్ని పిలిస్తే, భర్త లేడని పిలిస్తే ఒప్పుకోదు. నేను శ్రీమంతురాలు, నేను శ్రీమతిని అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు భర్త కలిగి ఉన్నావు, సృష్టికర్తనే నీకు భర్తగా ఉన్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, సర్వలోకానికి ఆయన రక్షకుడు. ఆయన భార్యగా నువ్వు ఉంటావని యెషయా 54:5వ వచనంలో ఉంది. మరి ఇంకో మొదటి వచనంలో ఇలాగ ఉంది, యెషయా 54 మొదటి వచనంలో, విడవబడిన దాని పిల్లలు సంసారి పిల్లల కంటే విస్తారం అవుతారు. ఎందుకంటే ఆమె సృష్టికర్తనే భర్తగా చేసుకొని, ఆధారం ఆయనే, ఆశ్రయం ఆయనే, ఆయన పాదాలే శరణం అంటూ ఆమె ముందుకు సాగుతుంది. కాబట్టి దేవుడు ఆమె పిల్లలను కూడా అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఏ మానవ సహాయం ఆ విధవరాలకు లేదు, సృష్టికర్తనే భర్తగా ఉన్నాడు. మరి ఇంకా వాక్యంలో చూసినప్పుడు దేవుడు సృష్టికర్తగా ఉన్నాడని ఆ విశ్వాసం నీకు ఎప్పుడు ఉండాలి. నువ్వు ప్రార్థన చేయి. పిల్లలకు అస్వస్థత వచ్చినప్పుడు, నీకు శరీరంలో జబ్బులు సోకినప్పుడు, గాడ్ క్యాన్ క్రియేట్. మరి నీకు ఏదైనా తక్కువగా ఉన్నప్పుడు కూడా, ఏదైనా లోటు ఉంటే కూడా, హీ క్యాన్ క్రియేట్ అవుట్ ఆఫ్ నథింగ్. నీకు అది శూన్యంగా ఉన్నా ఆ శూన్యంలోనే దేవుడు దాన్ని ఆకారంగా చేయగలడు. శూన్యం మీదనే భూమి వ్రేలాడుతుంది. ద ఎర్త్ ఈజ్ హ్యాంగింగ్ ఆన్ నథింగ్. దానికి ఏ స్తంభాలు లేవు, ఏ తీగలు లేవు. ఎంత అద్భుతంగా శూన్యంలో అది వ్రేలాడుతుంది. అద్భుతమైన సృష్టి. కనుక ఆన్ నథింగ్ హీ కెన్ డూ సంథింగ్, బికాస్ హీ ఈజ్ ద క్రియేటర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది బలము. కీర్తనకారుడు అంటాడు కదా, ఆయనే నా బలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డెఫినెట్లీ గాడ్ విల్ బికమ్ యువర్ స్ట్రెంగ్త్. బలహీనునిగా ఉన్నావు, బలహీనురాలుగా ఉన్నావు, దేవుడు తన శక్తిని మీద కుమ్మరిస్తాడు. ఎందుకంటే దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు, తన ప్రజలను ఆశీర్వదిస్తాడని వాక్యము చెప్తుంది. కాబట్టి కీర్తనకారుడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నానని 18వ కీర్తన మొదటి వచనంలో ఉంది. పౌలు భక్తుడు అంటాడు,
పౌలుకు పెద్ద ఆరోగ్యం ఏం లేదు. దేవుని సేవ చేయాలనే గొప్ప తీక్షణ కలిగినవాడు, గొప్ప దర్శనం కలిగినవాడు. శరీరంలో ఏ ఆరోగ్యం లేదు. కళ్ళు ఎప్పుడు ఊసులు కట్టుతుంటు, ఆయనకి ఎప్పుడు సొమ్మ రోగం వచ్చి వాక్యం అందిస్తుంటేనే పడిపోయేది. వంగిన కాళ్ళు, ఒక కురూపి పౌలు గురించి నేను చదివినాను. ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ లుకింగ్, కానీ అంతరంగమందు దైవశక్తి గలవాడు. దేవునికి స్తోత్రం. కొరింథీ పత్రిక 2 కొరింథీ 4:16 నుండి 18 వచనాలు మీరు చదివితే ఏ విధంగా అంటున్నాడు? కావున మేము ఐధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలగజేయుచున్నది. అంటున్నాడు మేమేం భయపడం. ఒకవేళ మా బాహ్య పురుషుడు క్షీణించినా మా అంతరంగ పురుషుడు అంటే అంతరంగంలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు కదా. అంతరంగ పురుషుడు మేము దినదినము నూతనత్వం పొందుతున్నాడు. బలంపై బలం మాకుంది, మానసికమైన బలం. అంటే లోకరీతిగా చూస్తే కండ బలం ఉంటుంది. జిమ్కి వెళ్ళి కండలు తిప్పుతూ ఉంటారు కదా, ఇంత బలం నాకు ఉందని. ఏదైనా సమస్య రాగానే విషం దాగి చేస్తారు, ఆత్మహత్య చేసుకుంటారు. విశ్వాసులు పైకి బలహీనంగా కనబడిన వారి అంతరంగంలో దినదినము నూతనత్వము, అంతరంగ పురుషుడు బలంగా ఉన్నాడు అన్నమాట. అందుకే వారు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. సమస్యలు వచ్చినా నిఠారుగా దాన్ని ఎదుర్కొంటున్నారు. దర్ స్పిరిట్ ఇస్ స్ట్రాంగ్. ఈ బలం ఎవరిస్తున్నారంటే దేవుడే ఇస్తున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. నూతన బలం పొందుకుంటారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారని యెషయా 40:31 వచనంలో మనం చూస్తున్నాం. పౌలు భక్తుడు అదే మాట అంటాడు. ఫిలిప్పీ 4:13 ఒక మాట అంటాడు కదా, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటున్నాడు, నా బలం కాదు, నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తము చేయను. దేవుడు మరి బలము అనే నామం ధరించిన వాడని తన బిడ్డలకు కూడా బలము ధరింపజేస్తాడని మనము విశ్వసించాలి. అందుకే తాను నియమించిన రాజులకు ఆయన బలం ఇస్తాడంట, అభిషక్తులకు అధిక బలం ఇస్తాడంట. రాజులకేమో బలం ఇస్తే తన అభిషక్తులకు ఆయన అధిక బలం ఇస్తానని 1 సమూయేలు గ్రంథం 2:10 మనం చూస్తున్నాం. 84వ కీర్తన 5వ వచనం, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. టు గెట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్, టు గెట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చేస్తున్నావు, నామములతో దేవుణ్ణి స్తుతిస్తున్నావు, ఘనపరుస్తున్నావు. దేవుడు తన బలాన్ని, తన శక్తిని నీకు అనుగ్రహిస్తున్నాడు. వాక్యం లేదు కదా, సొమ్మసిల్లిన వారికి ఆయన బలమనిచ్చు, శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధి కలగజేస్తాడు. హల్లెలూయా. ఆయన నీ కాళ్లను లేడి కాళ్ల వలె చేస్తాడు, ఎముకలను ఏం చేస్తాడట? బలపరుస్తాడు. నీ ఎముకలు లేత గడ్డి వలె బలియం, ఎముకలకు సత్తు అనుగ్రహించే గొప్ప దేవుడు. అందుకే నువ్వు ప్రార్థన చేసి, దేవా యెహోవా నా బలమా, యు ఆర్ మై స్ట్రెంగ్త్ లార్డ్, నీ శక్తి నాకు దయచే, నీ బలము నాకు దయచే అని ప్రార్థన చేయాలి. దేవుడు తన ప్రజలకు బలము తప్పకుండా అనుగ్రహిస్తాడు. బీపీ ఉంది, షుగర్ ఉంది, అది ఉంది, ఇది ఉందని నీరసించే అవసరం లేదు. దేవుడు నీకు రోగములు ఉన్నా కానీ ఆయన బలం ఉంటే సరిపోతుంది కదా. సింహం బోన్లో దానియేలు ఉన్నాడు, కానీ ఏ సింహం అతన్ని ముట్టలేదు కదా. రోగాలే రావు అని అనుకోవడం కంటే, రోగం ఉన్నా ప్రభువా నీ బలము నాకు దయచే. దేవుని స్తోత్రం. కీడు నీకు రాదు, ఏ కీడు నీకు రాదు, ఎందుకంటే ఆయన శక్తితో నువ్వు నింపబడుతున్నావు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా.
బలహీనంగా ఉండకుండా బలమిచ్చే దేవుణ్ణి నువ్వేం చేయాలి? ఆశ్రయించాలి. లార్డ్ గివ్ మీ స్ట్రెంగ్త్. కుటుంబం నడిపించడానికి నాకు బలం లేదు, నాకు శక్తి లేదు, అడిగి పొందుకో. మన ఊటలన్నీ కూడా ఆయనలోనే ఉన్నవి కదా. బలం కావాలన్నా, ధైర్యం కావాలన్నా, శక్తి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా నువ్వు అడిగి పొందుకోవాలి. ఆయన తన ప్రజలకు బలం అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసి శక్తి పుంజుకోవాలి. దేవుని స్తోత్రం. సర్వోన్నతుడగు దేవుడు. హల్లెలూయా. సర్వోన్నతుడగు దేవుడు. ఈ నామం ఈరోజు నేను ధ్యానిస్తున్నప్పుడు చాలా అద్భుతమైన శక్తి పొందుకున్నా. ఓ నా దేవుడు, నేను నమ్మే దేవుడు సర్వోన్నతుడు. విడవేస్తే సర్వంలో ఆయన ఉన్నతుడు. ఎంతోమంది ఉన్నతులు ఉన్నారు, కానీ ఆయన అన్నిటినీ మించి సర్వోన్నతుడై ఉన్నాడు. సర్వోన్నతుడైన దేవుడు. అబ్రహాము ఆదికాండం 14వ అధ్యాయంలో దేవుని ఇలాగూ సంబోధిస్తున్నాడు. సర్వోన్నతుడైన దేవుడు నన్ను గొప్ప చేస్తాడు. సర్వోన్నతుడైన దేవుడు నాకు మరి దీవెన అనుగ్రహిస్తాడు. ఆదికాండము 14వ అధ్యాయము 18 నుండి 23 వచనాలు మీరు రాసుకొని ఇంటికాడ చదవండి. ఇక్కడ షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసం తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. ఈ సర్వోన్నతుడు 4 సార్లు నాకైతే 4 వచనాల్లో కనబడ్డది. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అని నీ శత్రువుని చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. సొదొమ రాజు అబ్రహాంతో అంటున్నాడు, మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొని మన అబ్రహాంతో చెప్పగా, అబ్రహాం అంటున్నాడు, అబ్రహాము మరి శత్రువులను ఓడించిన తర్వాత ఈ సొదొమ రాజు వచ్చి అంటున్నాడు, ఆస్తి అంతా తీసుకోగానే నీ మనుషులను నాకు ఇచ్చి. అప్పుడు అబ్రహాము ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. నేనే అబ్రహామును ధనవంతునిగా చేస్తానని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేస్తాను. సొదొమ రాజు ఆస్తి ఇస్తా అంటే వద్దంటున్నాడు. ఆస్తి ఇస్తా అంటే ఎవరైనా వద్దంటారా? వెండి బంగారం ఇస్తా అంటే వద్దంటారా? కానీ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాను. అబ్రహాము ఒక మనిషిని ఆశ్రయించడం లేదు, ఒక రాజును ఆశ్రయించడం లేదు, అతని డబ్బు కోరడం లేదు. అంటున్నాడు, ఒకవేళ నేను నీదేదైనా తీసుకుంటే తప్పకుండా నువ్వు అంటావు నీ ద్వారా నేను గొప్ప అయినా అని. కాబట్టి నీ చెప్పుల వారొద్దు, నీ నూలు పోగు కూడా నాకు వద్దు. చప్పలు కొట్టి దేవుని స్తుతించా. హల్లెలూయా. ఏంటయ్యా నీ ద్వారా నేను పైకి వచ్చినాను అంటావేమో, కాబట్టి నాకు వద్దు. నీ చెప్పుల వారొద్దు, నీ నూలు పోగొద్దు. నేను ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతును దేవుడైన యెహోవా ఎదుట నీ వాటిలో ఏది కూడా నేను తీసుకున్నాను, నా చెయ్యి ఎత్తి నేనేం చేస్తున్నానో ప్రమాణము చేస్తాను. హల్లెలూయా. నీ విశ్వాసం నా విశ్వాసం ఇలాగే ఉండాలి. ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఒక పని కావాలంటే మనం ఒక డిపార్ట్మెంట్ పోతాం, మొదట ఒక క్లర్క్ దగ్గర వెళ్తారు కదా. క్లర్క్ దగ్గర వెళ్తే ఆమె అంత పేపర్లన్నీ చూసి, మా వల్ల కాదండి, మాకంటే ఆఫీసర్ ఉన్నారు, వారు వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారంట. ఆఫీసర్ దగ్గర వెళ్తే ఆఫీసర్ చూసి అంటాడు, ఇంకా మేనేజర్ వస్తాడండి, ఆయన ఎండి అండి, ఎండి సెలవు లేకుండా మేము ఏమీ చేయలేం. ఇలాగూ మరి వారి ఉన్న శక్తి కానీ పవర్స్ కానీ అధికారం కానీ పరిమితి గలదని మనం గ్రహిస్తున్నాం. దర్ పవర్ ఈజ్ లిమిటెడ్. కానీ సర్వోన్నతుడైన దేవునికి అపరిమితమైన అధికారం ఉన్న దేవునికి స్తోత్రం. లిమిట్లెస్ అథారిటీ, లిమిట్లెస్ పవర్. అందుకే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఈ నామములన్నీ గుర్తు రావాలి. ఒక అసాధ్యమైన కార్యం కొరకు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు, నేను ఎవరి సన్నిధిలో మోకరిస్తున్నాను? నన్ను సృజించిన యెహోవా, ఆయన సృష్టికర్త, ఆయన సర్వోన్నతుడైన దేవుడు.
నా కార్యము ఆయన సఫలపరుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. అందుకే కీర్తనకారుడు 121వ కీర్తనలో అంటున్నాడు, కొండల తట్టు నేను నా కనులెత్తుచున్నాను. కొండలంటే ఉన్నతమైన స్థానం. కొండల తట్టు ఎత్తుతున్నాను, కానీ నా సహాయం ఎక్కడి నుండి వస్తుంది? భూమి ఆకాశము సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయము కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మీరు ఇన్ఫ్లుయెన్స్ కావాలని కంపెనీ డైరెక్టర్ల చుట్టూ ఉద్యోగం కొరకు తిరిగేదానికంటే ప్రార్థన చేయాలి, దేవుని ఆశ్రయించాలి. దైవ కృపను నువ్వు ఆశ్రయించినప్పుడు అధికారుల హృదయంలో కూడా దయ పుట్టించేది ఎవరు? దేవుడే. నీ మార్గము సరళం చేసేది దేవుడే. హల్లెలూయా. కనుక ఈ నామము నీకు ఎప్పుడు కూడా జ్ఞాపకంలో ఉండాలని మరి దేవుడు మనతో సెలవిస్తున్నాడు. దావీదు భక్తుడు అంటాడు, నువ్వు సర్వోన్నతుడైన దేవుణ్ణి నమ్మాలి. 118వ కీర్తన 8-9 వచనాల్లో ఉంది, మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం. ఆయన నీకు ఆశ్రయమును దుర్గమునై ఉంటాడు. హల్లెలూయా. కనుక సర్వోన్నతుడైన దేవుని బిడ్డవని నువ్వు మర్చిపోకూడదు. ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తుడు. కాబట్టి నీ మీద ఆయన శ్రద్ధ నిలుపుతాడు, నీ ప్రార్థనలు ఆలకిస్తాడు, నిన్ను పైకి లేవనెత్తుతాడు. నువ్వు మహాభివృద్ధిలోకి రాగలవు. బికాస్ ఈజ్ ఏ గాడ్ ఆల్మైటీ. మరి సర్వోన్నతుడైన దేవుడు అంటే ఇంగ్లీష్లో ఆ మాట ఎలాగుందంటే, గాడ్ హూ ఈజ్ అబౌవ్ ఆల్, గాడ్ మోస్ట్ హై. అతి ఉన్నతమైన దేవుడు. ఉన్నతమైన వారు ఉంటారు, కానీ వారిని అందరిని మించి సర్వం మీద ఆయనకు అధికారం గలవాడని, సర్వోన్నతుడని నీవు మదిలోకి తీసుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు సర్వోన్నతుడైన దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు అన్నమాట, ఒక వ్యక్తితో మాట్లాడడం లేదు. ప్రార్థన అంటే సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వ సృష్టికర్తతో నువ్వు మాట్లాడుతున్నావు. యూ షుడ్ బి అవేర్ టు హూమ్ యు ఆర్ టెలింగ్ యువర్ ప్రాబ్లమ్స్. యూ షుడ్ నో దట్ ఈస్ a God who can solve every problem. Hallelujah. Hallelujah. స్తోత్రం స్తోత్రం 3 సార్లు చెప్పండి. సృష్టికర్త, నా బలము, సర్వోన్నతుడగు దేవుడు. హల్లెలూయా. గట్టి చెప్దాం హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభువా, గొప్ప నామములు ఈరోజు మేము ధ్యానించినాము తండ్రి. నువ్వు సృష్టికర్తవని, సమస్తము సృజించిన వాడవని, నీ సన్నిధిలో మోకరించాలని మేము నేర్చుకున్నాం. నీకు ఏది కూడా సాధ్యం కానిది లేదు ప్రభువా. బలమై ఉన్న దేవుడు అని, బలహీన సమయంలో ఆశ్రయింపదగిన దేవుడమని, మాకు బలము ధరింపజేసే దేవుడమని, శక్తినిచ్చే దేవుడు అని, సొమ్మసిలిన వారికి బలమిచ్చే దేవుడు అని నీ నామాన్ని మేము కొనియాడినాం ప్రభువా. సర్వోన్నతుడకు దేవుడమని, నీకంటే ఉన్నతంగా ఎవరు లేరని, నిన్ను మించిన వారిగా లేరని. యు ఆర్ ద అట్మోస్ట్ లార్డ్, యు ఆర్ గాడ్ మోస్ట్ హై. అట్టి దేవుని కలిగి ఉండాలని మేము నేర్చుకున్నాము. లోకంలో మీకు శ్రమ కలుగున ఆయన ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని సెలవిచ్చినాం. గొప్ప విజయశాలి మా హృదయంలో ఉన్నాడని ఆ విశ్వాసం, ఆ ధైర్యము మాకందరికీ దయచేయండి ప్రభు. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా గొప్పగా దీవించండి నాయన. ఈ నామములు భూదిగంతముల వరకు వెళ్ళాలని, నీ గుణాతిశయములను మేము ప్రచురము చేయాలని, అందునిమిత్తం మేము అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించినావు. నీ గుణాతిశయములను ప్రచురం చేయమన్నావు నాయన. మా సంఘం ఆ పని చేస్తుంది ప్రభువా. అందుకే మమ్మల్ని ఏర్పరచబడిన వంశంగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, విలువైన సొత్తుగా తీర్చిదిద్దినావు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ ప్రజల మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఆత్మలో ఆనందము ఎల్లవెళ్ళలో దయచేయండి. నీ సేవలు అందరూ వాడబట్టు కృప దయచేయమని, ఇంత గొప్ప సేవని దేవుని సేవించడానికున్న శక్తి మాకు అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక.
దశమా భాగమునీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా